UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్న నేనేమంటున్నా, ఉమ్. తల్లిదండ్రుల మధ్యలో గొడవ వచ్చినా ఏం మనసుకి ఏం దాకది, ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినా మనసుకి ఏం దాకది, చుట్టాల మధ్యలో వచ్చినా మనసు దాకా ఏం పోదు. అందరూ ఒకటైపోయినా కానీ ధైర్యంగా ఉంటా. కానీ ఈ ఒక్క విషయంలో మనిషి క్షీణించి 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 ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతారన్న. అయినా పర్వాలేదు, మీరు చాలా ధైర్యంగా దృఢంగా ఉన్నారు. నన్ను నమ్మేటోళ్ళకు నేనెంట ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో వాళ్ళ కోసం మీరు ఏదైనా నేనికి సిద్ధపడతా. నా ప్రాణాలైనా ఇస్తా, ప్రాణాలైనా ఇస్తా. ఇంకొకటి అన్న, ఇంకా ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చిన, ఇవాళ ఒక రోజు ఆదివారం అయితారం, ఇలా నా ఇంటర్వ్యూకి వచ్చారు, రేపు ఇంకొకరు పిలుస్తారు, వెళ్ళిండి ఇంకోరు ఇట్టనే పోతుంటారు. మీకు ఎట్లా ఆదాయం వస్తుంది? ఈ బంగారం ఎట్లా కొంటారు? ఇంత ముద్దు ముద్దు బట్టలు ఎట్టేసుకుంటున్నావు? ఆ భద్రాచలం సినిమాలో ఉంటాడు చూసినావా, అదే ఆ శ్రీహాన్ ఇట్లా వస్తాడు, ఫైటింగ్ చేస్తాడు, సేమ్ డిట్టో అని అట్టనే ఉన్నామన్నా. అన్న మంచి క్వశ్చన్ అన్న. ఇట్లా ఏమేం చేస్తారు, ఏమేం పనులు చేస్తారు? అసలు మీలాగా మేము కావాలంటే ఎట్లా అంత బంగారం వేసుకొని అన్న? అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నాలాగా అన్న, ఒకటి లైఫ్ లో మీరు తప్పుగా అనుకోకండి, చెప్పండి. మనము ఒకలాగా కావాలని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఒకలాగా కావాలి అని అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. మనం మనలాగానే ఉండాలి. పక్కింట్లో వాళ్ళు ఏదో చేసిరని చెప్పి మనము అదే చేయాలని అనుకోవద్దు. మనకుండేది మనకుంటేది, వాళ్ళకుండేది వాళ్ళకుంటేది. నేను బంగారం చూసినట్టు ఆర్థికంగా మంచిగా ఉండాలంటే ఎట్లా కష్టపడ్డావు, ఏమేం చేసినావు, ఎట్లా ముందుకు వచ్చినావు, మీరు ఎట్లా చేస్తే బాగుంటది? రైట్, మన పనితనం ఉండాలి ఒకటి. ఆ పనితనానికి తోడు అదృష్టం ఉండాలి. రెండు, కష్టం అదృష్టం. కష్టం అదృష్టం. ఖాళీ అదృష్టాన్నే నమ్ముకుంటే ఏది కాదు, ఖాళీ కష్టాన్నే నమ్ముకుంటే ఏది కూడా కాదు. దీపం పెట్టి దేవుడు అన్నమాట అయిపోతుంది, గాలిపోతుంది. కష్టానికి వచ్చి అది వచ్చిన పైసలు మొత్తం ఖర్చు పెట్టుకుంటే వృధా. నేను దేవుణ్ణి నమ్ముతా, నా కష్టాన్ని నమ్ముతా. నేను రియల్ ఎస్టేట్ బాగా చేస్తానా. ఈ మధ్య నాకు షూటింగ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ లేదు. ఈ మధ్య అన్ని 100 సినిమాలు 100 సీరియల్ చేసాన్ని. ఈ షూటింగ్స్ మీద నాకు ఎక్కువ ఫోకస్ మీద. నా ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్. అన్న కరెక్ట్ మనం మైండ్ యూజ్ చేస్తే కూర్చున్న జాగాలో రియల్ ఎస్టేట్ లో లక్షలు సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు మీరు వెంచర్లో చేస్తారా, ఓపెన్ ప్లాట్సా, లేకపోతే ఇల్లు కట్టి అమ్ముతారా, ఏం చేస్తారన్న మీరు? అన్న వెంచర్లు చేస్తా. ఎక్కడెక్కడ? రెండు, షాద్ నగర్ సైడ్ అవుట్స్కట్స్ వెంచర్లు చేస్తా. సిటీలో ఏమైనా కబ్జా ల్యాండ్లు ఉంటాయి, మీ ల్యాండ్ ఉంటది, అన్ని పేపర్లు మీ దాని మీదే ఉంటాయి. అవతల కూడా వస్తాడు, మా దగ్గర కూడా పేపర్లు ఉన్నాయని చెప్పి దాని నిజాలు తెలుసుకొని నేను మీ వైపు నిలబడతా. మీ వైపు నిలబడి వాడి ఏందో ఏం సంగతో వాడి ముచ్చట ఏందో చూస్తాను. నేను చూసినప్పుడు ఒకవేళ వాడు వినకపోతే మీ దగ్గర నుంచి నేను అగ్రిమెంట్ చేసుకుంటా, నేను కొనుక్కుంటా, వాటితో నేను చూసుకుంటా. మిలుతాయి. నేను ఒక మాట అడగనా? పక్కా. హైదరాబాద్ ఉన్న పైల్వాన్లు అందరూ స్టూడియోలకు వచ్చినప్పుడు, టీవీలో ముందుకు వచ్చినప్పుడు 10 మంది కలిసి ఇదే ముచ్చట చెప్తారు, కానీ ఒక్క పనికిటే ఏరే నాకు ఎవరో గురించి అడుగుతున్నా. అడగడానికి మీరు గ్యారంటీ సూర్యబాయ్ అన్న ఇంటర్వ్యూ చూసేటోళ్ళు చేస్తారన్న గ్యారంటీ ఏంది అన్నా? మీరు చెప్పింది ఏదో అదైతే నాకు తెలియదు, కానీ అంటే మా పైల్వాన్లు అన్నారు కదా. ఇంకో విషయం దయచేసి చెప్తున్నాను, మా టీం గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరినీ మొన్న ఒకరు కామెంట్ పెట్టారు మా టీం అందరికి. దయచేసి చెప్తున్నా బ్రదర్, వాళ్ళు నాకు ఎప్పుడూ సాయం చేయకపోవచ్చు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా గోల్డ్ మ్యాన్ టీం ఏదైతే ఉందో ఎవరికై మాకు 1,00,000 ఉంటే 100 ఉంటాయి. మా గోల్డ్ మ్యాన్ టీంకి ఇంకొకసారి ఎవడైనా నెగిటివ్ కామెంట్లు పెట్టడం, నెగిటివ్గా మాట్లాడడం చేస్తే మాత్రం ఇంటికి వచ్చి గుడ్డలు ఊడదీసి కొడతా. మాకు 100 ఉంటే మేము మళ్ళీ కలిసిపోతాం, మళ్ళీ వస్తాం మార్కెట్లో. ఎందుకంటే 24 గంటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటోళ్ళం. ఇవాళ చిన్న ఏవో ఉంటాయి అనుకుంటాము, మళ్ళీ ఒకటే అయిపోతాం, ఏదో ఒక ఫంక్షన్లో కలుస్తాం. దయచేసి మా గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని కూడా ఇంకొకసారి నెగిటివ్ అనడానికి వీల్లేదు. సరే మీరు అన్నారు కదా ఇందాక, అన్న కెమెరా ముందుకు వచ్చి మేము చేస్తాము కానీ ఒక్కటన్నా వేసిరా అని మీరు అన్నారు కదా. అందరు అడుగుతున్నారన్న. సరే ఒక పని చేయండి అన్న, మీరు స్పెషల్ గా మీకు తెలియకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వడం కాదు, మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, అన్న ఇది పరిస్థితి ఇట్లా సంగతి మీరు రాండి అని చెప్పు. నేను రాకపోతే దాని గురించి అడిగి క్లియర్ గా నేను తెలుసుకొని అది చేయకపోతే రేపొద్దున ఇదే కెమెరా ముందు ఇగో పలానా ఓల్డ్ సిటీ బై చేస్తా అన్నాడు, ఇది చేయలేడు, ఇట్లా సంగతి అని చెప్పి మీరు డైరెక్ట్ గా కెమెరాలో వైరల్ చేయండి. నేను దానికి అగ్రి. నీకంటే గట్టోడు ఉంటే ఎదుటోడు అన్న మనం చేద్దామన్నా, ఎంత గట్టిగా ఉండని అన్న. ప్రతి మీకు విషయం తెలుసా, నేను అడుగుతున్నా అంతే, అన్ని తెలుసుకోవాలి కదా. నేను ఒక విషయం చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎప్పుడైనా సరే ఒకడు ఏమనుకుంటాడంటే అరే అమాయకుడిని కొడితే వాడు తిరిగి గొత్తలేదు కదా వాని మీద పేరు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు. అవును. కానీ నేను ఏ టైప్ అంటే ఆ, నాతో పెట్టుకోవాలంటే అవతల కూడా నాలాంటి ఉంటే నాకు చాలా మజా వస్తుంది అన్న. ఆ, అవును అంతే. అదే అదే ఇప్పుడు ఒక సింహం ఇంకో సింహం రెండింటికి తగిలితేనే అది మంచిగా అనిపిస్తుంది, జోష్ ఉంటది. జోష్ ఉంటది. అదే జోష్ ఉంటది, అదే మజా ఉంటది. అవునవును. ఒక సింహం వెళ్ళి జింకతో పెట్టుకోవాలంటే మంచిగా అనిపించదు. ఓకే. జింక లాంటి వాళ్ళనే పంపిస్తారు, ఎంతన్నా గట్టి వాళ్ళు ఉండనే అన్న. సరే.